హలో ఎవ్రీవన్, మ్యూచువల్ ఫండ్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ గురించి మనం చాలాసార్లు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, విచ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ బై చేయాలి, స్టాక్స్ బెటరా, రియల్ ఎస్టేట్ బెటరా. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఇన్వెస్టర్ గురించి ఆలోచించడం లేదు. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసుకోవాలి. వై ఐ యామ్ ఇన్వెస్టింగ్, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది అర్థం చేసుకోవడానికి కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ శాలిని తీసుకుందాం. శాలిని అనే 8 years ఓల్డ్ గర్ల్ నార్త్ ఇండియాలో ఒక స్మాల్ టౌన్ లో తన పేరెంట్స్ తో కలిసి ఉంటుంది. ఆమెకి ఇండియా స్పేస్ మిషన్ సక్సెస్ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఎస్పెషల్లీ కొన్ని ఉమెన్ సైంటిస్ట్ సక్సెస్ స్టోరీస్ చూసి ఆమె చాలా మోటివేట్ అయ్యింది. కాబట్టి శాలిని ఫ్యూచర్లో స్పేస్ సైంటిస్ట్ అవ్వాలని తన డ్రీమ్. ఆమె పేరెంట్స్ తన డ్రీమ్ని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే శాలిని ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కోసం చాలా మనీ అవసరం. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి. ఓకే, నౌ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రవీంద్ర అనే 45 years ఓల్డ్ ఇంజనీర్ ఒక లార్జ్ ఎంఎన్సీలో అంటే మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. తన వైఫ్ హోమ్ మేకర్. ప్రాబ్లం ఏంటి అంటే తన కంపెనీ పెన్షన్ ప్లాన్ ప్రొవైడ్ చేయదు. కాబట్టి రవీంద్రకి ఒక టెన్షన్ ఉంది. రిటైర్మెంట్ తర్వాత కంఫర్టబుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఇన్కమ్ స్టాప్ అయ్యాక కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. కాబట్టి ఇప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాడు. మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సురేందర్ రావు రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది అండ్ కంపెనీ ట్రాన్స్ఫర్తో బిగ్ సిటీకి మూవ్ అయ్యాడు. జాబ్ చాలా బాగుంది, కానీ ఇప్పుడు హౌస్ రెంట్ అండ్ హౌస్ సర్చింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. రిపీటెడ్గా హౌస్ హంటింగ్ చేయడంతో టైర్డ్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు సురేందర్ రావు తన ఓన్ హౌస్ కొనాలి అని ప్లాన్ చేస్తున్నాడు. దానికి కూడా ప్రాపర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. ఓకే, సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ సురేందర్ రావుకి ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మిసెస్ డి సౌజా రీసెంట్గా రిటైర్ అయ్యింది. రిటైర్మెంట్ టైంలో ఆమెకి లంసమ్ అమౌంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ గా వచ్చింది. ఇప్పుడు ఆమె గోల్ ఏంటి అంటే ఆ మనీని ఇన్వెస్ట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. సో దట్ రిటైర్మెంట్ లైఫ్ కంఫర్ట్ గా లీడ్ చేయొచ్చు. సో ఇది మిసెస్ డి సౌజా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తే మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. అది ఏంటి అంటే డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ ఫినాన్షియల్ గోల్స్ ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ గోల్ కావచ్చు, రిటైర్మెంట్ గోల్ కావచ్చు, హౌస్ బయింగ్ గోల్ కావచ్చు, రెగ్యులర్ ఇన్కమ్ గోల్ కావచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంటే ర్యాండమ్ గా మనీ పెట్టడం కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే మన లైఫ్ గోల్స్ అచీవ్ చేయడానికి మనీని ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేయడం. అందుకే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ విత్ వై. నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను. పర్పస్ క్లియర్ అయితే కరెంట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.